సన్రైజ్ హైదరాబాద్ క్వాలిఫైయర్ 2 మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై 36 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్రైజ్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. హెన్రీ క్లాసన్ 34 బంతుల్లో 4 ఫోర్లతో 50 పరుగులు చేయగా, రాహుల్ త్రిపాఠి 15 బంతులు 2 సిక్సర్లతో 37 పరుగులు చేయగా, ట్రావిస్ హెడ్ 28 బంతుల్లో 3 ఫోర్లు 1 సిక్స్తో 34 పరుగులతో రాణించారు. రాజస్థాన్ బౌలర్లో ట్రెంట్ బోల్ట్, అవేష్ ఖాన్ 3 వికెట్లు తీయగా, సందీప్ శర్మ 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసి ఓటమి పాలైంది. 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టు ఆశించిన శుభారంభం దక్కలేదు. చాలా స్లోగా ఆడిన రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్గా టామ్ కోహ్లీ 10 పరుగుల వద్ద కమిన్స్ అవుట్ చేశాడు. ఆ తర్వాత సంజు శాంసన్ రాగా, దాంతో 1 వికెట్ నష్టానికి పవర్ ప్లేలో 51 పరుగులు చేసింది. షహబాజ్ అహ్మద్ వేసిన 8వ ఓవర్లో భారీ సిక్సర్ బాదిన యశస్వి జైస్వాల్ అదే ఓవర్లో క్యాచ్ అవుట్గా వెనుతిరిగాడు. అభిషేక్ శర్మ వేసిన మరుసటి ఓవర్లో సంజు శాంసన్ భారీ షాట్ ఆడబోయి క్యాచ్ అవుట్ అయ్యాడు. షహబాజ్ అహ్మద్ తన మరుసటి ఓవర్లో రియాన్ పరాగ్ను 6 పరుగుల వద్ద రవిచంద్రన్ అశ్విన్ను డకౌట్గా చేశాడు. దీంతో మ్యాచ్ మలుపు తిరిగింది. క్రీజులోకి వచ్చిన సిమ్రాన్ హిట్మేర్ 4 పరుగుల వద్ద అభిషేక్ శర్మ క్లీన్ బౌల్ చేయడంతో మ్యాచ్పై సన్రైజ్ పట్టు బిగించింది. ఈ పరిస్థితిలో ధ్రువ్ జురెల్ భారీ షాట్లతో చిక్కుపడ్డాడు. అయితే రామన్ పోవాల్ను 6 పరుగుల వద్ద నటరాజన్ అవుట్ చేయగా మ్యాచ్ పూర్తిగా ఎస్ఆర్హెచ్ వైపైంది. ఓవైపు వికెట్లు పడుతున్న మరోవైపు జురెల్ ఒంటరి పోరాటం చేశాడు. 26 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చేయాల్సిన పరుగులు ఎక్కువగా ఉండడంతో సన్రైజర్స్కు విజయం దక్కింది. ఈ మ్యాచ్లో ధ్రువ్ జురెల్ 35 బంతుల్లో 7 ఫోర్లు 2 సిక్సర్లతో 56 పరుగులు చేసి నాటౌట్గా ఉన్నాడు. యశస్వి జైస్వాల్ 21 బంతుల్లో 4 ఫోర్లు 3 సిక్సర్లతో 42 పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్లందరూ దారుణంగా విఫలమయ్యారు. సన్రైజ్ హైదరాబాద్ బౌలర్లో షహబాజ్ అహ్మద్ 23 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీయగా, అభిషేక్ శర్మ 24 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. ప్యాట్ కమిన్స్, నటరాజన్ తలో వికెట్ తీశారు. ఈ గెలుపుతో సన్రైజ్ హైదరాబాద్ కోల్కతా నైట్ రైడర్స్తో ఫైనల్లో ఆడనుంది. ఈ మ్యాచ్ అనంతరం సంజు శాంసన్ ఇలా చెప్పుకొచ్చాడు. ఇదో బిగ్ మ్యాచ్. మా బౌలింగ్ ప్రదర్శన పట్ల గర్వపడుతున్న బ్యాటింగ్ వైఫల్యం మా ఓటమిని శాసించింది. ముఖ్యంగా మిడిల్ ఓవర్లో ఎస్ఆర్హెచ్ స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కోలేకపోయాం. డ్యూ వస్తుందని మేము ఆశించాం, కానీ రాలేదు. ఇక మేము ఊహించిన విధంగా పిచ్ లేదు. సెకండ్ ఇన్నింగ్స్ సమయంలో పూర్తిగా మారిపోయింది. బంతి బాగా టర్న్ అయింది. ఈ అడ్వాంటేజ్ను ఎస్ఆర్హెచ్ స్పిన్నర్లు అద్భుతంగా వాడుకున్నారు అని చెప్పుకొచ్చాడు సంజు శాంసన్.